వెల్కమ్ టు కాంపిటేటివ్ మ్యాథ్స్ గురు. ఈ వీడియోలో మనం పర్సంటేజ్లో ఉన్న టైప్ 5 క్వశ్చన్స్ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇస్ 7:5. 85% of boys and 93% of girls are passed in the examination. Find how much percentage of total students passed. రెండు క్వశ్చన్లో మనకి ఏమవుతుందంటే, ఒక క్లాస్లో గర్ల్స్ బాయ్స్ అనే వాళ్ళు 7:5 రేషియోలో ఉన్నారు. బాయ్స్ 85% పాస్ అయ్యారు, గర్ల్స్ 93% పాస్ అయ్యారు. సో టోటల్గా పాస్ పర్సెంటేజ్, ఓవరాల్గా పాస్ పర్సెంటేజ్ ఎలా ఉందని అడుగుతున్నాను. సో ఫస్ట్ మనం దీన్ని బేసిక్ మెథడ్లో సాల్వ్ చేద్దాం, నెక్స్ట్ షార్ట్కట్లో సాల్వ్ చేద్దాం. బేసిక్ మెథడ్ చూడండి. ఇక్కడ మనకు బాయ్స్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 7:5 రేషియోలో ఉన్నారు. బాయ్స్ పర్సంటేజ్ వచ్చి 85% మంది పాస్ అయ్యారు, గర్ల్స్లో 93% పాస్ అయ్యారు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకుంటే వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో సాల్వ్ చేసుకోవాలి. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో ఓవరాల్ పాస్ పర్సంటేజ్ ఎలా వస్తుందని మనకు ఓవరాల్ పాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 into 85 7 into 85 7 into 85 plus 5 into 93 by 7 plus 5. సో ఇక్కడ మనం 7x 5x అనుకోవచ్చు. ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ x ఇక్కడ కామన్ తీసుకుంటే మనకి x అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం డైరెక్ట్ వాటిని తీసుకోవచ్చు. సో 7 into 85 plus 5 into 93 7 into 85 plus 5 into 93 by 7 plus 5. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది 83 1/3% వస్తుంది. దీన్ని షార్ట్కట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ మెథడ్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చాలా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో క్యాలిక్యులేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 7:5. వీళ్ళు 85% పాస్ అయ్యారు, గర్ల్స్ 93% పాస్ అయ్యారు. ఇక్కడ చూడండి 93 అంటే దీని మీనింగ్ ఏంది? 85 plus 8. ఎందుకు రాసానో చెప్తాను. ఈ క్వశ్చన్ మీరు ఎలా ఆలోచించాలంటే, ఒక క్లాస్లో 7 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు, టోటల్గా 12 మెంబర్స్ ఉన్నారు. 12 మెంబర్స్ దగ్గర బాయ్స్ 7 మెంబర్స్ ఉన్నారు కదా, ప్రతి మెంబర్ దగ్గర 85 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి గర్ల్ దగ్గర 93 రూపీస్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి ఇద్దరి దగ్గర ఉన్న అమౌంట్ కలిసి అందరూ సమానం చేసుకోవాలనుకుంటున్నారు. సో టోటల్గా 12 మెంబర్స్ అవుతారు కదా, వాళ్ళు ఇద్దరి దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఒక దగ్గర పెట్టేసి 12 మెంబర్స్కి ఈక్వల్గా వచ్చేటట్టు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అదే ఓవరాల్ పర్సంటేజ్ మనకి ఇప్పుడు. సో ఇక్కడ ఒకసారి గమనిస్తే ప్రతి ఒక్కరి దగ్గర 85 అయితే మినిమం ఉంటుంది. బాయ్స్ దగ్గర 85 ఉంది, గర్ల్స్ దగ్గర 85 ఉంది, ఎక్స్ట్రా 8 రూపీస్ ఉంది. సో వాళ్ళు ఈక్వల్గా షేర్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి 85 రూపీస్ అయితే కంపల్సరీ వస్తాయి. సో చూడండి, సో 85% మనం రూపీస్లో అనుకుందాం, 85 రూపీస్ ప్రతి ఒక్కరికి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గర్ల్స్ మనకి ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ దగ్గర కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఉంది, ఎంత? 8 రూపీస్ ఎక్కువ ఉంది. ఒక్కరి దగ్గర 8 రూపీస్. మనకు టోటల్ ఉంది 5 గర్ల్స్, 5 into 8. సో మనకు 40 రూపీస్ అనేది ఎక్స్ట్రా వచ్చినాయి టోటల్ గర్ల్స్ దగ్గర కలిపి. ఈ 40 రూపీస్ని కూడా ఇప్పుడు 12 మెంబర్స్కి 85 రూపీస్ ఉన్నాయి. ఇలా 85 రూపీస్ షేర్ చేసుకున్న తర్వాత కూడా 40 రూపీస్ మిగిలిపోయినాయి. ఈ 40 రూపీస్ కూడా 12 మెంబర్స్ కలిపి షేర్ చేసుకోవాలి దీన్ని. సో 7 బాయ్స్ 5 గర్ల్స్ కదా, ఈ 12 మెంబర్స్ షేర్ చేసుకుంటే ఇది ఎంత వస్తుందండి మనకు? 12 మూల 36, మనకు 4 ఉంటుంది. 4 1s 4 3s అంటే 1/3. సో ఇది 85% ప్లస్ 3 1/3%, మనకు 88 1/3% వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ మనం ఎలా ఆలోచించాలంటే, క్లాస్లో 12 మెంబర్స్ ఉన్నారు, 7 బాయ్స్ 5 గర్ల్స్. బాయ్స్ దగ్గర 85 రూపీస్, గర్ల్స్ దగ్గర 93 రూపీస్. సో వీళ్ళందరూ కలిసి ఈక్వల్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈక్వల్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర 85 రూపీస్ మినిమం ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అలాగే ఉంటుంది. సో ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది బాయ్స్కి యాడ్ అవుతుంది, ఎందుకంటే గర్ల్స్ దగ్గర ఎక్స్ట్రా ఉంది కదా. షేర్ చేసుకున్నప్పుడు గర్ల్స్ కొద్దిగా బాయ్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో మినిమం 85 అయితే 12 మెంబర్స్ దగ్గర ఉంది. ఎక్స్ట్రా గర్ల్స్ దగ్గర ఒక్కొక్క గర్ల్ దగ్గర 8 రూపీస్ ఉంది. టోటల్ గర్ల్స్ 5 మెంబర్స్, 5 into 8 40. సో ఈ 40 రూపీస్ అనేది ఈక్వల్గా షేర్ చేసుకోవాలి అందరూ.
సో 7 + 5 12 మెంబర్స్ షేర్ చేస్తే మనకు 3 1/3% వస్తుంది. సో స్టార్టింగ్లో 85% ప్లస్ 3 1/3% 88 1/3% వస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ అది, ఇన్ అన్ ఎగ్జామినేషన్ హ్యావింగ్ టోటల్ 200 క్వశ్చన్స్, the first section having 130 questions, a student got 65% of marks in first section, but he got 69% of marks in second section. Find the total percentage of marks in the examination. చూడండి, ఒక ఎగ్జామ్లో టోటల్గా 200 క్వశ్చన్స్ ఉన్నాయి. 200 క్వశ్చన్స్ కూడా 2 సెక్షన్గా డివైడ్ చేయబడి ఉన్నాయి క్వశ్చన్స్ అనేది. ఫస్ట్ సెక్షన్లో 130 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సెక్షన్లో 130 క్వశ్చన్స్ ఉన్నప్పుడు సెకండ్ సెక్షన్లో మనకు ఆటోమేటిక్గా 70 క్వశ్చన్స్ ఉంటాయి. 130 + 70 200 క్వశ్చన్స్. ఏ స్టూడెంట్ గాట్ 65% మార్క్స్ ఇన్ ఫస్ట్ సెక్షన్. సో ఫస్ట్ సెక్షన్లో 65% మార్క్స్ వచ్చినాయి. సెకండ్ సెక్షన్లో 69% మార్క్స్ వచ్చినాయి. క్వశ్చన్లో మనం ఏమడుతున్నాం, ఫైండ్ ద టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చిందా స్టూడెంట్కి. చూడండి, ఇక్కడ సేమ్ ఫస్ట్ క్వశ్చన్ చేసే మనం బాయ్స్ గర్ల్స్ సేమ్. ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ గర్ల్స్ తెలియకుండా కూడా మనం ఓవరాల్గా అనుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనకు వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కదా, వీటిని మనం సింప్లిఫై చేసుకోవాలి, రేషియో లెక్క మార్చుకోవాలి. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 13:7. ఇప్పుడు మనం ఆలోచించే విధానం సేమ్. ఫస్ట్ క్వశ్చన్కి ఎలా ఆలోచించామో ఇప్పుడు కూడా సేమ్. ఇక్కడ ఒక గ్రూప్లో 13 మెంబర్స్ ఉన్నారు, సెకండ్ గ్రూప్లో 7 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర 65 రూపీస్ ఉన్నాయి, సెకండ్ గ్రూప్లో 69 రూపీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి ఈక్వల్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళందరి దగ్గర సేమ్ అమౌంట్ ఉండాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఎలా వాళ్ళు పంచుకుంటారో చూద్దాం. ఫస్ట్ 13 మెంబర్స్ దగ్గర 65 ఉంది, 7 మెంబర్స్ దగ్గర 65 + 4, ఇంకా 4% ఇంకా ఎక్స్ట్రా ఉంది. వీళ్ళ దగ్గర 4 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇక్కడ మనం మినిమం, ఇప్పుడు మనం సాల్వ్ చేసే మెథడ్ ఏమంటారంటే మినిమం జస్టిఫికేషన్ మెథడ్. మినిమం జస్టిఫికేషన్ మెథడ్. సో మినిమం ఎంత ఉంది ఇక్కడ మనకి 65% అయితే మినిమం ఉంది. 65 రూపీస్ మినిమం ఉంది ఒక్కొక్కరి దగ్గర. సో వీళ్ళ దగ్గర 65, వీళ్ళ దగ్గర 65 ఉన్నాయి. ఎక్స్ట్రా అనేది సెకండ్ గ్రూప్లో ఉన్న 7 మెంబర్స్ దగ్గర 4 రూపీస్ ఉన్నాయి, ఒక్క వ్యక్తి దగ్గర 4 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇక్కడ మనకి సెకండ్ గ్రూప్లో 7 మెంబర్స్ ఉన్నారు, 7 × 4 28 రూపీస్ మనకి ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ 28 రూపీస్ అనేది అందరికి ఈక్వల్గా రావాలంటే 13 + 7 20 మెంబర్స్ షేర్ చేసుకోవాలి దీన్ని, 20. సో మనం దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఈ 0కి మనకి డెసిమల్ వస్తుంది. సో 65% + 1.4 అంటే మనకు పర్సంటేజ్ 66.4%. సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే ఓవరాల్గా 66.4% మార్క్స్ వచ్చినాయి స్టూడెంట్కి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జామ్లో టోటల్గా 200 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్లో 130, సెకండ్ సెక్షన్లో 70. మనం వీటిని రేషియోలో రాసుకుంటే 13:70. సో 13:7. సో ఫస్ట్ సెక్షన్లో 65%, సెకండ్ సెక్షన్లో 69%. ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇది ఓవరాల్గా మనకు 66.4 వచ్చింది. ఓవరాల్గా ఎంత వచ్చిందంటే ఇక్కడ మనం మనం ఎలా ఆలోచించాలంటే ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒక గ్రూప్లో 13 మెంబర్స్, సెకండ్ గ్రూప్లో 7 మెంబర్స్. వీళ్ళ దగ్గర 65 రూపీస్, సెకండ్ గ్రూప్ దగ్గర 69 రూపీస్. సో మినిమం వీళ్ళందరూ కలిసి ఏం చేసుకోవాలనుకుంటున్నారు, వీళ్ళందరూ ఈక్వల్గా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఈక్వల్ అమౌంట్ ఉండేలా చేసుకోవాలనుకుంటున్నారు. సో అలా చేసుకోవాలనుకున్నప్పుడు మినిమం ఫస్ట్ గ్రూప్లో 65 ఉన్నాయి, ఇక్కడ 69 కాబట్టి మినిమం అయితే 65 ప్రతి ఒక్క దగ్గర ఉంటున్నాయి. సో వీళ్ళ దగ్గర ఇంకా 4 రూపీస్ ఎక్స్ట్రా ఉంటున్నాయి, ఒక్కొక్కరి దగ్గర 4 రూపీస్. గ్రూప్లో 7 మెంబర్స్ ఉన్నారు, 7 × 4 28 రూపీస్ మనకి ఎక్స్ట్రా ఉన్నాయి, 28 రూపీస్. ఈ 28 రూపీస్ 17 + 7 20 మెంబర్స్ ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. 20 మెంబర్స్ ఈక్వల్ షేర్ చేసుకోవాలంటే 28/20 మనకి 1.4 వస్తుంది. సో 65 + 1.4 66.4% అనేది ఓవరాల్గా పర్సంటేజ్. ఇది ఓవరాల్ పర్సంటేజ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ రేషియో ఆఫ్ వీట్, రైస్ అండ్ వెజిటేబుల్ ఈజ్ 7:5:8. ద ప్రైస్ ఆఫ్ వీట్, రైస్ అండ్ వెజిటేబుల్ increases by 7.5%, 11.5% and 12.5% respectively. Find the percentage increased in the total expenditure of a family. క్వశ్చన్ ఏమొచ్చిందంటే
వీటు రైస్ వెజిటేబుల్ యొక్క ప్రైస్ రేషియోస్ 7:5:8 రేషియోలో ఉన్నాయి వాటి ప్రైజ్లు. సో వీటు ప్రైస్ వెజిటేబుల్ వాటి యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. వీటి యొక్క ప్రైస్ 7.5%, రైస్ యొక్క ప్రైస్ 11.5%, వెజిటేబుల్ యొక్క ప్రైస్ 12.5% ఇంక్రీజ్ అయింది. సో ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ అంటే ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు అనేది ఎంత పెరుగుతుంది. మనకు ప్రైస్ పెరిగినప్పుడు ఖర్చు పెరుగుతుంది కదా, ఆ ఖర్చు అనేది ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ పెరుగుతుందో అడుగుతున్నాడు ఒక ఫ్యామిలీ మీద. సో సేమ్ మనం ఇదివరకు ఫస్ట్ 2 క్వశ్చన్ చేసాం కదా, అదే మెథడ్లో సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైస్ రేషియో ఎలా ఉంది, ప్రైస్ రేషియో వీట్ రైస్ వెజిటేబుల్ ఇవి 7:5:8 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ వీటి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. వీటి యొక్క ప్రైస్ 7.5% ఇంక్రీజ్ అయింది. రైస్ యొక్క ప్రైస్ 11.5% ఇంక్రీజ్ అయింది. వెజిటేబుల్ యొక్క ప్రైస్ 12.5% ఇంక్రీజ్ అయింది. సేమ్ ఇదివరకు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసాము ఇప్పుడు కూడా. ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు, 8 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళది 7.5% ఇంక్రీజ్ అయింది. వీళ్ళ దగ్గర 7.5 రూపీస్ ఉన్నాయి, 11.5 రూపీస్ ఉన్నాయి, 12.5 రూపీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఈక్వల్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మినిమం 7.5 రూపీస్ అయితే అందరి దగ్గర ఉన్నాయి. 7.5, 11.5 ఇంకెక్క ఎక్స్ట్రా ఉంది, 12.5 అంటే ఇవన్నీ కూడా 7.5 కంటే ఎక్కువ. సో మినిమం అనేది 7.5 ఉంది. సో మనం ఓవరాల్గా పర్సంటేజ్ చేంజ్ అనుకోవాలంటే ఇది మినిమం జస్టిఫికేషన్ మెథడ్. సో మినిమం ఇక్కడ ఓవరాల్ కదా, ఓవరాల్ పర్సంటేజ్ చేంజ్ అంటే ఎక్స్పెండిచర్ చేంజ్. ఇక్కడ మినిమం అయితే 7.5 ఉంది, ప్లస్ ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది 7.5 కంటే. ఇక్కడ 7.5 కంటే మనకు 4 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది 7.5 కంటే మనకు 5 ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ మినిమం ప్రతి ఒక్క దగ్గర 7.5 ఉంది, కాకపోతే ఇక్కడ 4% ఎక్స్ట్రా ఉంది. 4% ఎంతమంది దగ్గర ఎక్స్ట్రా ఉంది, 4 మెంబర్స్ దగ్గర. సో 4 × 5 20 ఇది ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్. 8 × 5 40. సో టోటల్గా 60, 20 + 40 60 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ప్రతి వ్యక్తి దగ్గర 7.5 రూపీస్ ఉన్న తర్వాత వీళ్ళందరూ షేర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎంత అమౌంట్ వచ్చింది, మనకి 60 రూపీస్ వచ్చింది. ఇప్పుడు గ్రూప్ అందరికి ఈక్వల్గా ఉండాలంటే ఈ 60 రూపీస్ని గ్రూప్లో ఉన్న వ్యక్తులందరికీ పంచాలి. 7 + 5 12, 12 + 8 20, ఈ 20 మెంబర్స్ షేర్ చేసుకోవాలి. సో 7.5 + 60/20 3 వస్తుంది. సో 10.5%. సో దీని మీనింగ్ ఏంటంటే టోటల్ ఎక్స్పెండిచర్ అనేది 10.5% పెరుగుతుంది ఒక ఫ్యామిలీ మీద. నేను వ్యక్తులు రూపీస్ అని ఎందుకు అనుకుంటున్నానంటే ఈజీగా మనం ఆ విధంగా ఆలోచిస్తే మనకు క్వశ్చన్ అనేది సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ చూడండి. There are 4 subjects, Maths, English, Reasoning and GS, having the full marks of 180, 150, 120 and 75 respectively. A student got 65%, 67%, 70 and 67% respectively. Find his overall percentage in the examination. చూడండి, ఒక ఎగ్జామ్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్. సో మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్. సో వీటిలో ఫుల్ మార్క్స్ వచ్చేసి 180, 150, 120, 75. సో వీటిలో వచ్చిన పర్సంటేజ్ ఎంత, 65%, 67, 70, 67. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమడుతుంది, ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చిందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఇక్కడ కంప్లీట్ నెంబర్స్ ఉన్న అవసరం లేదు, మనకు వీటి రేషియో ఉన్నది సరిపోతుంది. మనకు పర్సంటేజెస్ మాత్రం కంప్లీట్గా తీసుకోవాలి, వీటి రేషియో వీటి మాత్రం రేషియో ఉన్నది సరిపోతుంది మనకి. సో 0, 0, 0 క్యాన్సిల్ అయిపోయింది కదా. సారీ, ఇక్కడ 75కి 0 లేదు. దీన్ని మనం 15 టేబుల్లో క్యాన్సిల్ చేసుకున్నాం. 15 8 120, 15 5 75, 15 10 150, 15 12 180. మనకు రేషియోలో వచ్చింది 12:1.
10:8:5. సో ఇప్పుడు సేమ్ మనం ఫస్ట్ 3 క్వశ్చన్స్కి ఎలా ఆలోచించామో ఇప్పుడు కూడా ఇక్కడ 4 గ్రూప్స్ ఉన్నాయి మనకి. ఒక గ్రూప్లో 12 మెంబర్స్, సెకండ్ గ్రూప్లో 10 మెంబర్స్, 8 మెంబర్స్, 5 మెంబర్స్. ఈ గ్రూప్లో ఒక్కొక్కరి దగ్గర 65 రూపీస్ ఉన్నాయి, ఒక్కొక్కరి దగ్గర 67 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ 8 మెంబర్స్ దగ్గర 70 రూపీస్ ఉన్నాయి, 5 మెంబర్స్ దగ్గర 67 రూపీస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కలిసి ఈక్వల్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని రూపీస్ వస్తాయి? అదే క్వశ్చన్ మనకి. ఇక్కడ చూడండి 12 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ చూడండి మినిమం ఎవరికి ఎంత ఉందండి? మినిమం 65 ఉంది. సో మనం సాల్వ్ చేసే మెథడ్ పేరు ఏంటిది? మినిమం జస్టిఫికేషన్ మెథడ్. సో మనకి మినిమం అనేది 65 రూపీస్. సో ఫస్ట్ రూపీస్ అనుకోండి, మనకు వచ్చిన తర్వాత పర్సెంటేజ్ని యాడ్ చేసుకుందాం. 65 రూపీస్ ఉన్నాయి. ఓవరాల్గా ఎంత వచ్చిందో అనుకుందాం. సో ఓవరాల్గా 65 రూపీస్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి. ప్లస్ 65 అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంత ఎక్స్ట్రా ఉందండి? ప్లస్ 2 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ ప్లస్ 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ ప్లస్ 2 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. 2 రూపీస్ ఇక్కడ 10 మెంబర్స్ దగ్గర ఉంది. 10 × 2 20 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక్కడ 8 × 5 8 40 40 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక్కడ 5 × 2 10 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ ఎక్స్ట్రా వచ్చిన మనీ మొత్తం 65 అందరూ పంచుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇది అందరు కలిసి పంచుకోవాలి. సో అందరు ఎంతమంది ఉన్నారు? 12 + 8 10 20 30 35. సో 35 మెంబర్స్ ఉన్నారు. 40 60 70 70/35 మనకు 2 వస్తుంది. సో 65 + 2 ఓవరాల్గా 67% మార్క్స్ వచ్చినాయి ఎగ్జామ్లో. నెక్స్ట్ మనం 5th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 5th క్వశ్చన్లో ఎలా ఉంటుందంటే మనకు ఓవరాల్ పర్సెంటేజ్ ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం 2 సెక్షన్స్ 3 సెక్షన్స్ ఉంటుంది. ఇక్కడ 4 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సెక్షన్లో పర్సెంటేజ్ చేంజెస్ మనకి ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్లో ఎలా ఉంటుందంటే ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ ఇస్తాడు, కాబట్టి దీంట్లో ఏదో ఒకటి మిస్ చేస్తాడు మనకు. అది మిస్ చేసిన దాన్ని మనం కనుక్కోవాలి. దాన్ని ఎలా కనుక్కోవాలి చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామ్ దెర్ ఆర్ టోటల్ 150 క్వశ్చన్స్. ఇన్ ద ఫస్ట్ సెక్షన్ అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్ ఏ స్టూడెంట్ గాట్ 64% ఆఫ్ మార్క్స్. దెన్ how much percent he has to score in second section so that overall he will score 70% of marks. చూడండి క్వశ్చన్లు ఏమి వచ్చాయంటే టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 150 క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్షన్ వైజ్ డివైడ్ చేయబడ్డాయి. సో ఫస్ట్ సెక్షన్లో 75 క్వశ్చన్స్ ఉన్నాయి. సో సెకండ్ సెక్షన్లో ఎన్ని ఉంటాయి మనకి? టోటల్ 150. ఫస్ట్ సెక్షన్లో 175 పోతే మనకి సెకండ్ సెక్షన్లో కూడా 75 క్వశ్చన్స్ ఉండాలి. సో సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ రేషియో ఎలా ఉంది? 75 ఉంది. 1:1 రేషియోలో క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లో 64% మార్క్స్ వచ్చినాయి. సెకండ్ సెక్షన్లో మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో తెలియదు. ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో తెలియదు. కాకపోతే ఓవరాల్గా మాత్రం 150 క్వశ్చన్స్కి 70% మార్క్స్ వచ్చినాయి. సో అయితే ఇక్కడ సెకండ్ సెక్షన్లో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయో అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తుల దగ్గర ఓవరాల్గా 70% మార్క్స్ రావాలంటే సపోజ్ 2 వ్యక్తుల దగ్గర ఓవరాల్గా 70 రూపీస్ ఉండాలి. వాళ్ళిద్దరు కలిసి పంచుకున్నప్పుడు. సో ఒక వ్యక్తి 64 రూపీస్ తీసుకొచ్చాడు. ఇంకొక వ్యక్తి ఎంత తీసుకొస్తే వాళ్ళిద్దరి దగ్గర 70 రూపీస్ ఉంటాయి. సో ఒక వ్యక్తి 70 కంటే తక్కువ తీసుకొచ్చిండు. సో ఇప్పుడు వచ్చే వ్యక్తి 70 తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చిన వ్యక్తి తక్కువ తెచ్చుకున్నాడు కదా, అతనికి కూడా మనీ తీసుకురావాలి. సో అప్పుడే ఇద్దరి దగ్గర 70 ఉంటాయి. ఇక్కడ ఒక వ్యక్తి నుండి ఇక్కడ ఒక వ్యక్తి. సో ఈ వ్యక్తి 64 రూపీస్ తెచ్చుకున్నాడు. ఓవరాల్గా తెచ్చుకోవాల్సింది 70 రూపీస్. సో సెకండ్ వ్యక్తి ఎంత తీసుకొస్తే ఇద్దరి దగ్గర 70 ఉంటాయి. సో ఫస్ట్ ఈ వ్యక్తి ఓవరాల్గా 70% ఉండాలి. 70 రూపీస్ తను తెచ్చుకోవాలి. 70 రూపీస్. సో దీన్ని బయట రాస్తాను నేను. 70 రూపీస్ అయితే తెచ్చుకోవాలి పక్క, 70% ఉండాలంటే. సో ఇతను ఒక్కరికి 70% ఉంటే సరిపోదు కదా. ఫస్ట్ ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా 70% ఉండాలి. సో ఇతను 64 తెచ్చుకున్నాడు. సో ఇక్కడ 64 ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక్కటే కదా, ఒకరే ఉన్నారు ఇక్కడ కూడా. సో ఇక్కడ నుంచి వచ్చే వ్యక్తి ఇతనికి కూడా 6 ఎక్స్ట్రా తీసుకురావాలి. అప్పుడే ఓవరాల్గా 70 వస్తుంది మనకి. సో ఇతను 6 తెచ్చుకుని ఉంటే
ఇతను కూడా 70 తెచ్చుకుంటే సరిపోయేది, ఇతను 6 తక్కువ తెచ్చుకున్నాడు. సో ఈ 6 అనేది సెకండ్ నుంచి వచ్చే వ్యక్తి, అంటే సెకండ్ సెక్షన్లో ఉన్న వ్యక్తి అతని 70 అతను తెచ్చుకుంటూ 6 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొచ్చి అతనికి ఇవ్వాలి, అప్పుడు ఓవరాల్గా 70 అవుతుంది. సో 6. ఇప్పుడు సెకండ్ సెక్షన్లో మనకు టోటల్గా రావాల్సిన పర్సెంటేజ్ అంటే 76%. ఈ క్వశ్చన్ మనం ఇంకో విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ అనేవి మనకు 1:1 రేషియోలో ఉన్నాయి. సో టోటల్ మనకి ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. సో ఫస్ట్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ ఇది, ఒక పార్ట్ ఇది ఒక పార్ట్, ఓవరాల్గా మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 64%. సెకండ్ పార్ట్లో ఎంత పర్సెంటేజ్ రావాలి? X% వచ్చింది. సో ఓవరాల్గా మనకి ఎంత రావాలి? 70% రావాలి. సో 1 × 64 మనకి ఎంత? 64. 1 × X. సో ఇక్కడ 2 × 70 140. ఇప్పుడు రాసుకోండి, 64 + X = 140. మనకి X ఇవ్వాలి కదా పర్సెంటేజ్. X = 140 - 64. X = 76%. ఇలా కూడా సింపుల్గా వస్తుంది. ఇది మనం పెన్నుతో పని పెట్టాలి కొద్దిగా చేయాలంటే. సో ఇక్కడ మాత్రం కొద్దిగా ఆలోచిస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అంతే తేడా రెండింటికి. రెండు ఈజీ మెథడ్సే. నెక్స్ట్ మనం 6th క్వశ్చన్ చూద్దాం. ఈ మెథడ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా సెక్షన్స్ అనేవి 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, వాటిలో ఉన్న మార్క్స్ ఏ రేషియోలో ఉన్నాయి, క్వశ్చన్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 1:1 రేషియోలో ఉన్నాయి. సో ఫస్ట్ సెక్షన్ ఇది సెకండ్ సెక్షన్ 1:1 రేషియోలో ఉన్నాయి. టోటల్గా 2 సెక్షన్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ సెక్షన్లో, ఇది సెకండ్ సెక్షన్లో 2 పార్ట్స్ కదా, ఇది 1 పార్ట్, ఇది ఒక పార్ట్. ఈ పార్ట్లో మనకు 64% వచ్చింది, సెకండ్ పార్ట్లో X% వచ్చింది. సో ఓవరాల్గా ఈ రెండింటిలో కలిపి మనకు 70% రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 × 64, 1 × X, 2 × 40, 2 × 70 140. సో 64 + X = 140. X = 140 - 64, X = 76 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. In an exam there are total 120 questions. In the first section, out of 120 questions, a student got 65% of marks. Then how much percent he has to score in second section so that overall he will score 70% of marks? So again total మనకు 120 questions ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్లో ఇక్కడ 200. సో ఓవరాల్గా 200 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఫస్ట్ సెక్షన్లో 120, మనకి సెకండ్ సెక్షన్లో ఎంత ఉంటాయి? 200 - 120 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీన్ని మనం రేషియోలో కన్వర్ట్ చేసుకుంటాం వెంటనే. 43 42 మనకు 3:2 రేషియో వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లో 65% మార్క్స్ వచ్చినాయి. సెకండ్ సెక్షన్లో ఎంత వచ్చిందో మనకు తెలియదు, కాకపోతే ఓవరాల్గా మాత్రం ఈ 200 క్వశ్చన్స్కి 70% వచ్చింది. చూడండి ఇక్కడ ఎలా ఆలోచించాలంటే, ఇక్కడ టోటల్ ఫస్ట్ సెక్షన్లో 3 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఈక్వల్గా మనీ షేర్ చేసుకున్నప్పుడు, వీళ్ళ దగ్గర ఉన్న మనీ షేర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరి వ్యక్తి దగ్గర 70 రూపీస్ ఉండాలి. ఓవరాల్గా 70 ఉంది కదా, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర 70 ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ముగ్గురు వ్యక్తుల దగ్గర 65 ఉంది. ముగ్గురు వ్యక్తుల దగ్గర 65 ఉందంటే వీళ్ళు ఆల్రెడీ టోటల్ ఓవరాల్ పర్సంటేజ్ కంటే 5 రూపీస్ తక్కువనే తీసుకొచ్చారు ఇంకా. సో వీళ్ళు ఇక్కడ 5 రూపీస్ తక్కువ తీసుకొచ్చారు. ఇక్కడ 3 మెంబర్స్ కదా, 3 × 5 -15 అనేది ఇక్కడ తక్కువ ఉంది ఇంకా. సో ఇక్కడ వచ్చే వ్యక్తులు వాళ్ళకి 70 రూపీస్ తీసుకొచ్చుకుంటూ ఈ 15 రూపీస్ అంటే వీళ్ళ కోసం కూడా 15 రూపీస్ తీసుకురావాలి. సో ఇక్కడ వచ్చే వ్యక్తుల యావరేజ్ ఎలా ఉండాలంటే, ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ 70 రూపీస్ తెచ్చుకోవాలి ఇద్దరు వ్యక్తులు. సో ఇది ఇద్దరు వ్యక్తులు ఈ 70 అనేది ఇద్దరు తీసుకురావాలి. ప్లస్ వీళ్ళిద్దరు కలిసి ఎక్స్ట్రా ఎంత తీసుకురావాలి ఇంకా. ఇప్పుడు ఇక్కడ వచ్చే వ్యక్తులకు ఒక్కొక్కరు 70 తీసుకురావాలి కదా, 70 తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఓవరాల్గా 70 తీసుకొచ్చి ఓవరాల్ 70% అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 15 రూపీస్ తక్కువ ఉన్నాయి. 15 రూపీస్ ఎంత తక్కువ అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఒక్కొక్కరు 5 రూపీస్ తక్కువ తీసుకొచ్చారు. సో ఈ 15 కూడా ఈ ఇద్దరు వ్యక్తులే తీసుకురావాలి. ఈ 15 మన వాళ్ళు తక్కువ తెచ్చిన 15 ఉంది కదా, ఈ బర్డెన్ అనేది ఈ 2 మెంబర్స్ మీద పడుతుంది. వాళ్ళ 70 రూపీస్ వాళ్ళు తెచ్చుకోవాలి, ఇది ఒక్కొక్కరికి 70 రూపీస్. ప్లస్ ఈ 15 ఉంది కదా, వీళ్ళు 15 అనేది ఇద్దరు తీసుకురావాలి. సో మనం 70 ప్లస్ ఇది 7.5 అవుతుంది. సో 77.5%.
ఇక్కడ ఉండే వ్యక్తులు ఒక్కొక్కరు 77.5 రూపీస్ తీసుకురావాలి. సో దీన్ని మనం సెకండ్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. క్వశ్చన్స్ ఏ రేషియోలో ఉన్నాయి మనకు 3:2 రేషియోలో, అంటే టోటల్ మనకు 5 పార్ట్స్. ఫస్ట్ దాంట్లో 3 పార్ట్స్, ఇక్కడ 2 పార్ట్స్, ఓవరాల్గా 5 పార్ట్స్. ఫస్ట్ సెక్షన్ ఇది, ఫస్ట్ సెక్షన్ ఇది, సెకండ్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్లో 65% వచ్చింది. సెకండ్ సెక్షన్లో మనం ఎక్స్ అనుకుందాం. సో ఓవరాల్గా ఎంత రావాలి? 70% రావాలి. సో 3 × 65 ఎంత? 180, 195. 2 × x, 3 × 65, 2 × x, 2x ఈజ్ ఈక్వల్ టు 7×5 35. సో 5 × 70, 350. ఇప్పుడు డైరెక్ట్ రాసుకోండి. 195 + 2x ఈజ్ ఈక్వల్ టు 350. 2x ఈజ్ ఈక్వల్ టు 350 - 195. 5 5 10 1 10 5 15 2 255 వస్తుంది. సారీ 155 వస్తుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 155. x ఈజ్ ఈక్వల్ టు 155/2. 2×14 అక్కడ ఉంటుంది. 2×14.5 77.5. ఇక్కడ కూడా మనకు సేమ్ వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ టు 77.5%. ఇక్కడ కూడా సేమ్ 77.5%. దీంతో టైప్ 5లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో మనం టైప్ 6 ప్రాబ్లం చూద్దాం. థ్యాంక్ యూ.